మీరు ధనవంతులు అయ్యే ముందు ఆ విశ్వం మీకిచ్చే సంకేతాలు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ సీక్రెట్స్ ఆఫ్ సిగ్నల్స్. మీకు ప్రతిదీ కూడా, ప్రతి సైన్ విశ్వం అందించే, యూనివర్స్ అందించే ప్రతి సైన్ తెలుస్తుంది. మీకు కావాల్సిందేంటో, సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ మీకు వచ్చేలాగా, సిద్ధంగా మీకు అన్నీ జరిగేలాగా విశ్వం ఆ సంకేతాలను ఇస్తుంది. ప్రకృతి మీకు సహకరిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా పనులు అన్నీ కూడా సులభంగా పూర్తవుతూ ఉంటాయి. మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏ పనైనా సరే చాలా ఈజీగా అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో హీలర్ని, ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను. అందరికీ సరిపోయేంత ఉంటుంది ఇక్కడ అని మీకు తెలుస్తుంది. మీరు ప్రతిదాన్ని నమ్ముతారు. మీరు ఏ కార్యం చేపట్టినా సరే చాలా ఈజీగా అవుతుంది. విశ్వం మిమ్మల్ని బ్రహ్మముహూర్తంలో నిద్ర లేపుతుంది. మనసు చాలా తాజాగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఒక సిగ్నల్స్ అన్నీ కూడా, ప్రకృతి కూడా మీకు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ప్రతిదాన్ని ప్రేమిస్తారు. ఇక్కడ సరిపోదు, కొరత ఉంది, లేకపోతే అనారోగ్యాలు, ఇలాంటి ఆలోచనలు రావు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. నేను ధనవంతుడిని అన్న స్థితిలో మీరు ప్రతి బిల్లు పే చేస్తూ ఉంటారు. మీలో శక్తి, మీ ఆత్మ, మీరు ఏది మాట్లాడినా దాన్ని నిజం చేస్తుంది. ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారు. ఎవరితోనూ వివాదాస్పదంగా మాట్లాడరు. మనసు అంతా చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు చల్ల గాలులు మీ మనసును తాకుతున్నప్పుడు మీకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సడన్గా ఇంద్రధనుసు కనిపిస్తుంది. ఆ సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డబ్బు మీకు రోడ్డు అంట వెళ్తున్నప్పుడు అనుకోకుండా దొరుకుతాయి. కీ దొరుకుతుంది, తాళం కీ దొరుకుతుంది. అట్లా మీకు కొన్ని సంకేతాలు తెలుస్తుంటాయి. మిమ్మల్ని బ్రహ్మముహూర్తానికంటే ముందు అర్ధరాత్రి సమయంలో మీ పేరుతో పిలవటం జరుగుతుంది. మీ ఆత్మ, ఆ విశ్వం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్ని అందిస్తుంది. మీరు అనుభవించాలని బలంగా కోరుకుంటారు. దాన్నే ఎంచుకునే సామర్థ్యం నాకుందని మీకు మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో నేను దేన్నైనా అట్రాక్ట్ చేస్తాను, అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మీ మనసు ప్రిపేర్ అవుతుంది. ఏదైనా కోరుకుంటారు, చాలా ఈజీగా కోరుకుంటారు. డబ్బుని అనేక మార్గాల ద్వారా చాలా ఈజీగా పొందే అవకాశాలు మీ చుట్టూ వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్ అన్నీ చాలా సమృద్ధిగా మీకు మీ వైపే ప్రవహిస్తూ ఉంటాయి. వస్తువులు అనుకోకుండా మీరు కొంటూ ఉంటారు. సడన్గా మంచి మంచి బ్రాండెడ్ కొంటూ ఉంటారు. చాలా చక్కగా మీరు తయారవుతారు. మీ మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు. చిరునవ్వు కలిగి ఉంటారు. ఒక్కొక్క సామర్థ్యాన్ని మీరు పొందుతూ ఉంటారు. మీరు దేన్నైనా వెలితిగా చూడరు. మానసికంగా ఆవేదన చెందకుండా చాలా హ్యాపీగా ఉంటారు. మీకు కావలసినటువంటి సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ మీకు లభిస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు విలువ మీ చుట్టూ అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, సంఘటనలను, డబ్బుని, సంపదలను చైతన్యపరిచి అలాంటి అవకాశాలు మీకు వచ్చేలాగా, మీరు ధనవంతులయ్యేలాగా అనేక ఆపర్చునిటీస్ మీ డోర్ తడుతూ ఉంటాయి. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకు వాళ్ళే వస్తూ ఉంటారు. మీ సలహా కోసం, మీ పార్ట్నర్షిప్ కోసం. అలా అంటే మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందించడానికి అన్ని మార్గాలను ఓపెన్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న అందమైన, అద్భుతమైన వాటన్నిటిని మీరు చాలా ఈజీగా గుర్తిస్తారు. ఒక మంచి సువాసన మీకు వస్తూ ఉంటుంది. ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాత్రమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారు. అంతమంది మీ బెడ్రూమ్లో పడుకున్నా సరే మీకు మాత్రమే మెలకు వస్తుంది. మీకు మాత్రమే వాయిస్ వినిపిస్తుంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మొదలవుతుంది. మీ శక్తి వృధా కాదు. మీరు ఏ పని చేసినా సరే
చాలా స్పష్టంగా ఇష్టంగా చేస్తారు. కంప్లైంట్ చేయటం మానేస్తారు. హృదయానికి హత్తుకునేలాగా చిరునవ్వుతో మాట్లాడతారు. మీకు కావలసిన ప్రతి దాన్ని హృదయపూర్వకంగా హత్తుకుని మీరు మాట్లాడతారు. అప్పుడే మీకు మరింత ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఎంతో వివేకంగా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరినీ ప్రశంసిస్తుంటారు. మీరు అనుకున్న మాటలు అక్షర సత్యాలు అవుతూ ఉంటాయి. మీ జీవితంలో ఉన్న వాటన్నిటి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారు. మీ ఆత్మ ఒక గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం హీబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని, ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందుతున్నారు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు హీబ్రూలు పూర్వకాలమే తెలుసుకున్నారు. చాలామంది అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకదాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. అట్లా కేవలం ఆ తుమ్మినప్పుడు మాత్రమే చెప్తుంటారు, మిగతా సందర్భాల్లో చెప్పరు. ఇలా కాకుండా విశ్వం సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు, మీరు ధనవంతులు అయ్యేటప్పుడు ప్రతి దాన్ని మీరు ప్రేమతో ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అనే పదానికి అర్థం దైవ కృప అవగాహన చేసి సంక్షేమాన్ని, సమృద్ధిని, డబ్బుని ప్రసాదించటం. అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోకి మీరు అతి సులభంగా అట్రాక్ట్ చేస్తారు. అందరినీ, అన్నిటినీ ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ప్రశంసలు కురిపిస్తారు ప్రతి ఒక్కరి పట్ల. కంప్లైంట్స్ చేయటం, ఫిర్యాదులు చేయటం, విమర్శించటం, ద్వేషించటం, అసూయపడటం మానేస్తారు. ప్రేమను మాత్రమే పంచిపెడతారు. చిరునవ్వును మాత్రమే కలిగి ఉంటారు. చాలా ఇష్టంగా మాట్లాడతారు. ఒక చిన్న పిల్లవాడితో, చిన్న పాపతో ఎంత క్లోజ్గా ఉంటారో మీ మనసు అంత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీలో ఉన్న అనారోగ్యాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మీ శరీరం కాంతివంతంగా మారుతుంది. మీ కళ్ళు చిక్కబడతాయి. శరీరం టైట్ అవుతుంది. యవ్వనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. యవ్వనపు దశ చేరుకున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఫ్రీక్వెన్సీని మీరు ప్రసారం చేస్తూ ఉంటారు. అలాంటి ఆనందాన్ని బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు. అది 100 రెట్లు ఆ విశ్వశక్తి మీకు మళ్ళీ తిరిగి ఇస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆకాశంలో ఇంద్రధనుసును చూస్తారు. ప్రశంసలు, దీవెనలు మీరు పూర్తిగా అందుకుంటూ ఉంటారు. వ్యతిరేకతని తుడిచిపెట్టేస్తారు. అందుచేత మీ శత్రువులను కూడా మీరు క్షమిస్తారు. ఎవరిని ద్వేషించరు. ఎందుకంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యారు. ఆ అనంతమైన మహోన్నతమైన విశ్వశక్తి మీకు బ్లెస్సింగ్స్ అందించినప్పుడు మీరు పూర్తిగా మారిపోతారు. అందరినీ దీవిస్తూ ఉంటారు. మీ శత్రువులను కూడా శపించటం మానేస్తారు. మీకు హాని చేయకుండా వాళ్ళు ప్రేమగా మీకు అనుకూలంగా మారిపోతారు. మీరు వాళ్ళని ప్రశంసి దీవించటం ద్వారా శత్రుత్వము, వ్యతిరేకత మాయమైపోతుంది. వాటి వల్ల ఆ ప్లేస్లో ప్రేమ అనే భావం వెలువడి వాళ్ళు పూర్తిగా మారిపోతారు. మీరు పొగట్టడం, ఆశీర్వదించటం ప్రారంభించగానే ఇవన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. అంత పెద్ద స్థాయికి విలువైన వ్యక్తిగా మీరు మారిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బు అందుకునేటప్పుడు యూనివర్స్ సిగ్నల్స్ ఇలా ఉంటాయన్నమాట. ప్రకృతి చాలా బాగా సహకరిస్తుంది. వారు ఏ ప్లేస్లో ఉన్న ఆక్సిజన్ అందుతుంది. మీరు అడ్డుకునే దాన్ని మీరు ఆకర్షిస్తారు. అడ్డుకోవటం ఉంటూ మానేస్తారు. ఎందుకంటే మీ కోరికలు తీవ్రంగా ఆ కోరుకున్న దాని మీద కేంద్రీకరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హౌస్ కోరుకున్నారు. ఆ హౌస్ కొనటానికి ఆ డబ్బు మీకు విశ్వం అనేక రూపాయలు ఆపర్చునిటీస్ మీకు కల్పిస్తుంది. డబ్బు రావటం అనే బ్లాక్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఒక గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మీకు పరిచయం చేస్తుంది. ఒక వీడియోలో నెంబర్ రూపంలో ఒక వీడియో చూపించడం ద్వారా మీ మనసుని ఆకట్టుకుంటారు. ఎస్, నేను నేర్చుకోవాలనే తపన మీలో ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. అంటే డైరెక్ట్గా యూనివర్సు ఎవరికి కనిపించదు, ఎవరితోనూ మాట్లాడదు. ఏంజల్స్ రూపంలో, ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో, మన ఆత్మ రూపంలో, ఒక మన తల్లి ప్రేమ ద్వారా, ఇలా బాగా క్లోజ్ అయిన వ్యక్తి ద్వారా కొన్ని సందేశాలు తెలియచేస్తుంది.
అలాగే కార్ నెంబర్లు, అలాగే గడియారంలో, మొబైల్లో కొన్ని నెంబర్ల రూపంలో మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిలోని సీతాకోక చిలుకలు 8 నెంబర్ ఆకారంలో తిరుగుతాయి అనుకోకుండా. అలా చాలా విలువైన సైన్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. మీ కోరికలు, మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ప్రపంచంలో ఉండే సమస్యల మీద మీరు దృష్టి పెట్టరు. ప్రపంచాన్ని బాగు చేయటానికి మీరు ఎంత ఎత్తుకు ఎదగాలో, ఎంప్లాయ్మెంట్ కల్పించాలో ఒక విలువైన వ్యక్తిగా మీరు ఆ వేలోనే ప్రయాణిస్తారు. అంటే వ్యతిరేకతని మీరు అంటగట్టుకోరు. మీ చుట్టూ విషయాలు కూడా ఏవి మీకు చిరాకు పరచవు. ఎందుకంటే విశ్వం వాటన్నిటిని క్లీన్ చేస్తుంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని అందరినీ కూడా మీకు దూరం చేస్తుంది. ఎందుకంటే మీరు విశ్వశక్తితో కనెక్ట్ ఉన్నారు కాబట్టి. విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు, అదొక పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తూ, అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. ఆ అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా మీకు కనపడటానికి, వ్యక్తపరచటానికి వెనుక ఈ యొక్క సైన్స్ ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుంది. అది మీకు అర్థమవుతుంది. ఇది ఒక పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వలోకాలు, విశ్వం అంతా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకు కనిపిస్తుంది. అంతులేని సంపదలు వెల్లువలాగా వచ్చి పడతాయి. ఆపర్చునిటీస్, మీరు కంపెనీ పెట్టాలనుకోవటమో, మీ వైభవం అంతా కూడా విశ్వం మీకు చూపిస్తుంది. మీరు ఎలాంటి స్టేజ్కి వెళ్ళాలో ఒక అద్భుతమైన కలలు కంటూ ఉంటారు. లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతారు. క్వాంటమ్ మెకానిక్స్ దీన్నే రూఢి చేస్తుంది. అంటే విశ్వం ఎలాంటి పరిస్థితులను ఎన్నుకుంటుందో, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలే కానీ, చాలా ధనవంతులైన ఒక ఫ్యామిలీ ఉంటారు, వారికి వారసులు ఉంటారు. మీ ద్వారా ఏదో పని కల్పించడం ద్వారా కానీ వాళ్ళ ఆస్తి మీకు సగభాగం రాసి ఇవ్వటము, లేకపోతే ఏదో ఒక మిరాకిల్ అనమాట. విశ్వము ఈ భూమిలో ఉన్న అనేక నిధి నిక్షేపాలు, డబ్బు సంపదలను అనేక రూపాల్లో చైతన్యపరిచి ఒక వే సృష్టించింది అనమాట. డైరెక్ట్గా డబ్బు తీసుకురాదు. కొందరు ధనవంతుని పరిచయం చేయటము, కొంత డబ్బు మీకు వచ్చేలాగా, ఒక ఆపర్చునిటీస్ అనేక రూపాల్లో మీకు కల్పించేలాగా మీకు ఈజీగా వే చూపిస్తుంది అనమాట. అట్లా మీరు ప్రతిదాన్ని తెలుసుకుంటారు. ఈ విశ్వం కేవలం ఆలోచనలలో నుంచే వచ్చింది. ఎందుకంటే సైంటిస్టులు అదే చెప్పారు. నికోలస్ టెస్లా, ఐన్స్టీన్ వీళ్ళంతా కూడా ఈ విశ్వం కేవలం ఆలోచనలలో నుంచే ఉద్భవిస్తుంది. అలాంటి విలువైన ఆలోచనలు మీరు ప్రసారం చేయటం మొదలు పెడతారు. టెన్షన్స్ అన్నీ మాయమవుతాయి. చాలా చిరునవ్వుతో చక్కగా మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని ఇష్టంగా ఖర్చు పెడతారు. విశ్వ నియమాల ప్రకారం 10% గురువు ద్వారా దానం చేస్తారు ఆకలి కొన్న వాళ్ళకి. అంటే మీకు ప్రతిదీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిదాన్ని అర్థం చేసుకుంటారు. ఒక జ్ఞానిలాగా మారిపోతారనమాట. ఎందుకంటే ఏది బహిరంగం నుంచి రాదు, అంతరంగంలో నుంచి, మీ హృదయంలోంచి మీరు అంతులేని మేధస్సు, సబ్కాన్షియస్ మనసులో సృష్టించే ప్రతిదీ మీకు ప్రపంచంలో కనిపిస్తుంది. అలా మీకు యూనివర్సు తన బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మీకు హానికరమైన పరిస్థితులన్నీ కూడా మాయమైపోతాయి. అందమైన జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మీరు ఒక విలువైన వ్యక్తిగా తయారయ్యి విలువైన పనులే చేస్తారు. డబ్బుని, ఐశ్వర్యాన్ని సులభంగా ఆకర్షిస్తారు. ఒకదాని వెంట ఒకటి మంచి విషయాలు జరుగుతూనే ఉంటాయి. విజయాన్ని పొందుతూనే ఉంటారు. అన్ని శుభవార్తలే వింటూ ఉంటారు. అంటే చూడండి, విశ్వం ఇచ్చే సంకేతాలు. ఒక విలువైన వ్యక్తికి ధనవంతుడు చేసే ముందు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఎక్కువగా మీరు సైలెంట్గా ఉంటారు, ప్రేమనే పంచుతూ ఉంటారు. ఈరోజు ఎలాంటి పనులు చేయాలో ఖచ్చితంగా ఆ పనులను చేస్తారు. గతంలో జరిగిపోయినవి మర్చిపోతారు, నెగిటివ్స్ని. రాబోయే రోజుల్లో ఉన్న ఆలోచనలు కూడా మర్చిపోతారు. కేవలం ఈరోజు ఎంత అద్భుతంగా జీవించాలో చాలా నీట్గా, చాలా అద్భుతంగా ప్రవర్తిస్తారు. మీరు ఈ ప్రతి క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లా మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీరు ఒక కీలకమైన వ్యక్తిగా మారిపోతారు. మీరు ఏది పట్టుకుంటే అది అద్భుతంగా మారుతుంది. సంతోషంగా ప్రతిరోజుని గడుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ చెప్తుంటారు యూనివర్స్తో. ఒక గొప్ప శక్తి మీకు అండగా ఉండి మీకు రక్షణగా ఉంటుంది.
దేవదూతలు, గార్డియన్ ఏంజల్స్, ప్రాపంచిక శక్తులు మీరు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటాయి. అంటే ఒక జీవితాన్ని అత్యద్భుతంగా గడపడానికి ఆ విశ్వశక్తి ఇచ్చే సంకేతాలు అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇలా మీరు ప్రేమగా మాట్లాడటమే కాకుండా మీ జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఒక క్రియేటర్గా క్రియేషన్ బుక్లో రాసుకోవటమే కాకుండా డబ్బుని, సంపదలను సులభంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీ మనసు చాలా విలువైనదిగా మారిపోతుంది. ప్రకృతిలోని సుగంధ సువాసనలు మీకు ఆ వాసన మీకు మాత్రమే తెలుస్తుంది అంత అద్భుతంగా. ఎందుకు అంటే ఏంజల్స్ మీ పక్కన ఉంటాయి. ఆ ఏంజల్స్ నుంచి వచ్చే స్మెల్ చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక లేడీ ఆ పొట్ట కింద ఒక కాయ ఉంటుంది, అది ఉన్న సంగతే దానికి తెలియదు. దాని సుగంధం అంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఏ చెట్టుకో రాసుకుని విడిపోతుంది, అప్పుడు ఆ స్మెల్ బయటికి వస్తుంది అన్నమాట. అట్లా మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు అద్భుతంగా ఊహిస్తారు. ఏది కోరుకుంటే ఒక ప్రత్యేకమైన కోరిక కోరుకుంటూ ఉంటారు. చాలా ఇష్టంగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనీ మెడిటేషన్ చేసేటప్పుడు మనీని ఒక వెల్లువలాగా మీ మైండ్లో ప్రసారం చేస్తారు. మీరు కోరుకున్న విషయంపై చాలా స్పష్టంగా చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, చేయగలుగుతారు, దాన్ని ఊహిస్తారు. ఆ అనుభూతితో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, ఇష్టంగా మాట్లాడతారు. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరు.